మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. ఒక సినిమాని తీయాలంటే దానికి దర్శకుడు చాలా వరకు కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక దర్శకుడు మేధో శక్తి వల్లే సినిమాలు రూపుదిద్దుకుంటాయి. నిజానికి రాజమౌళి లాంటి దర్శకుడు తన స్థాయిని అందుకుంటూ వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలో తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్ శంకర్ కూడా తనదైన రీతిలో గ్రాఫిక్స్ తో మాయాజాలం చేయగల టాలెంట్ ఉన్న దర్శకుడు అని ఇప్పటికే చాలాసార్లు నిరూపించుకున్నాడు. ఇక ఎప్పుడు రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో కూడా తను ఏంటో నిరూపించుకోవాలని చూస్తున్నాడు. మరి ఈ సినిమా సక్సెస్ అయితే దర్శకుడు శంకర్ పాన్ ఇండియా లెవెల్లో మరొక భారీ సక్సెస్ అయితే అందుకుంటాడు. ఇక దాంతో పాటుగా పాన్ ఇండియా దర్శకులుగా కొనసాగుతున్న రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్ లాంటి దర్శకులతో పాటు శంకర్ భారీ ఇమేజ్ ని అయితే మూటగట్టుకుంటాడు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ఏంటి అంటే శంకర్ ఎందుకు పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ కావాలనుకుంటున్నాడు అంటే తను నెక్స్ట్ షారుఖ్ ఖాన్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఇక దానికి ముందే పాన్ ఇండియాలో శంకర్ సూపర్ సక్సెస్ సాధిస్తే ఆ సినిమాకు చాలా వరకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాడు. అందుకోసమే తను పాన్ ఇండియాలో ఈ సినిమాతో దుమ్ము రేపాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటికే శంకర్ పాన్ ఇండియా డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ మధ్యలో కొన్ని ఫ్లాప్లు రావడంతో మరోసారి ఆయన సత్తా చూపించే సమయం అయితే వచ్చింది. మరి ఈ సినిమాతో ఆయన ఎంతవరకు సత్తా చాటుతారు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.